హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర విషాదం. ఆసుపత్రిపై ప్రజల తిరుగుబాటు. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన వ్యక్తి మృతి చెందినట్టుగా ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులు కూడా ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. అంటే ఈ రోజునే. దీంతో రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే కుత్బుల్లాపూర్‌లోని గాంధీనగర్‌కు చెందిన మురళీధర్, ఆయనకి 40 సంవత్సరాలు. లివర్ సమస్యతోని బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జీవన్ దాన్‌లోనైతే లివర్ మార్పిడి కోసం నెలన్నర క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మురళీధర్ వయసు 40 ఏళ్లయితే, వాళ్ళు 60 ఏళ్లుగా ఆసుపత్రి సిబ్బంది అయితే నమోదు చేశారని అతడి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లివర్ డోనర్ ఎవరు కూడా ముందుకు రాలేదని మృతుడి కుటుంబ సభ్యులైతే బంధువులు కూడా మండిపడిపోతూ ఉన్నారు. దాంతో మురళీధర్ భార్య ముందుకు వచ్చి భర్తకు లివర్ ఇవ్వడంతోని ఈ ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఈ ఆపరేషన్ కోసం నిన్న శనివారం అయితే 14,00,000ను అతడి కుటుంబ సభ్యులు చెల్లించారు. అనంతరం మురళీధర్ మృతదేహాన్ని తీసుకొని వెళ్లాలంటూ అతడి కుటుంబ సభ్యులకు ఏఐజీ ఆసుపత్రి సిబ్బంది అయితే వెల్లడించారు. నగదు చెల్లించిన తరువాత ఈ విషయాన్ని వెల్లడించడంతోని ఆసుపత్రి సిబ్బంది పైన అతడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 45 రోజుల నుండి ఇప్పటి వరకు ఆ ఆపరేషన్ నిమిత్తం 85,00,000 బిల్లుల రూపంలోని ఆసుపత్రికి చెల్లించామని వారు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం ఉన్న ఒక్క ఇల్లు సైతం కూడా విక్రయించేసి ఆ నగదును కూడా చెల్లించినట్లుగా మృతుని బంధువులు అయితే వెల్లడిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఈ సందర్భంగా మురళీధర్ కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మరి ఇలాంటి అన్యాయాలు చేస్తుంటే ఆసుపత్రుల సిబ్బంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ అందరూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.